5 సంవత్సరాల వైసీపీ పాలనలో కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క 10-12 నెలల పరిపాలనలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ, రైల్వే జోన్ని సాధించుకుంటూ, ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ, గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ, ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈరోజు నడిపించుకుంటూ, ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 1వ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు 1వ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం కానీ, ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం కానీ, 16,000 డిఎస్సి పోస్టులు నియామకం చేస్తున్నటువంటి విషయంలో కానీ, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం కానీ, హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతన్నలకు ఇవ్వడం కానీ, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో కానీ, అంటే ఈ రకంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13 + 2 15,000 రూపాయలకు వాళ్ళకి అందించడం కానీ, అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ 10-12 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు తగిలి ఎవరైతే మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ, అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ ఆపుకుని ఆ ఎవరైతే గాయాల పాలిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్లో కానీ లేదా అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్లో ఉన్నటువంటి కారును సైతం ఇచ్చి హాస్పిటల్కి పంపించి ప్రాణాలు కాపాడుతారు. ఏ నాయకుడు కాని అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు. ఎన్నో మనం మీడియాలో కూడా చూసాం. కానీ ఈరోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు కానీ నీ అనుచర గణానికి కానీ లేదు అని అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా? ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అందులో కూడా ఈవేళ ఏదైతే నువ్వు పరామర్శకి వెళ్తూ ఉన్నావు, మరి ఈవేళ నిజంగా పరామర్శకి ఎవరైతే వెళ్తున్నటువంటి కుటుంబం, ఆ వ్యక్తి యొక్క చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ యొక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి వైసీపీ ఉప సర్పంచ్ నాగం మల్లేశ్వరరావు. మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగం మల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వమే కారణం, పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణం అని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తూ ఉంటే
అతను కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అందరూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే నాగం మల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో 15 రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకు వెళ్తున్నారని ఎవరు ఆ వ్యక్తిని పరిశీలిస్తే ఆయన ఈరోజు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం క్రితం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, పోలీసుల వేధింపుల వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపుల వల్ల చనిపోయాడని. అంటే నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే 2024 జూన్ 5వ తేదీన ఆ రోజు ఏదైతే పురుగు మందు అంటే గడ్డి మందు తాగి ఆయన ఆసుపత్రిలో చేరి మరి ఆయన 9వ తేదీన జూన్ 9వ తేదీన ఆయన చనిపోయారు. అప్పటికి అసలు ఇంకా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేదు. ముఖ్యమంత్రిగా కానీ ఎవరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని బాధ్యతలు కూడా ఎవరు చేపట్ల ఈ రాష్ట్రంలో. మరి అటువంటి వ్యక్తి ఆ బెట్టింగ్లు కూడా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చెప్తే ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మృతికి కారణం. ఎందుకంటే ఆయన లక్షల రూపాయలు ఆయన ఆస్తులకి మించి ఆ రోజు బెట్టింగ్. ఎందుకంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ పోలింగ్కి ముందే కాదు, పోలింగ్ అయిన తర్వాత కూడా చెప్పాడు, వై నాట్ 175 వై నాట్ కుప్పం అని కూడా ఆయన చెప్పాడు. ఆఖరికి ఆయన ఐపాక్ టీం దగ్గరకు కూడా వెళ్ళి మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పాడు. అదేవిధంగా 11వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని మీ సాక్షి ఏదైతే అవినీతి ఛానల్ చెప్పింది. అక్కడ ఋషికొండని బోడిగుండి చేసి అక్కడ ఒక ప్యాలెస్లో మేము పాలన సాగిస్తున్నామని చెప్పారు. అంటే ఏ రకంగా అయితే నువ్వు నమ్మబలికినటువంటి మాటలు నమ్మి ఆ యొక్క నాగమల్లేశ్వరరావు మరి ఆ లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి ఆ బెట్టింగ్లో ఆయన నష్టపోవడంతో ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే, అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే, అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి, అది కూడా పరామర్శకి తీరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఈరోజు నువ్వు పరామర్శ పేరుతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కుట్రలు పన్నాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు నీ ప్రయత్నం ఏదైతే ఉందో మరి చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి.